ఈ 1 లీటర్కి ఈ 125 బైక్ అనేది మనకి ఎంత మైలేజ్ ఇవ్వబోతున్నాం అని టెస్ట్ చేయబోతున్నాం. కానీ ఈ 1 లీటర్తో అయితే కాదు, మనం దీంతో అయితే టెస్ట్ చేయబోతున్నాం. లైక్ ఈ 200 mlతో మనం అయితే టెస్ట్ చేయబోతున్నాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 200 ml అని చెప్పేసి ఇక్కడ రాసింది. సో ఈ 200 mlతో మనం దీన్ని అయితే మైలేజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. చూపిస్తాం. ఫస్ట్ అయితే బైక్ అయితే స్టార్ట్ చేసి చూపించాలి కదా. పెట్రోల్ పోసే ముందు బైక్లో ఫ్యూయల్ అనేది టోటల్గా అయిపోయింది. 200 ml పెట్రోల్. ఈ టోటల్ వీడియోలో మీరు చాలా గమనించాల్సింది ఏంటంటే మన బైక్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందని చెప్పేసి. మన బైక్ వచ్చేసి 13,973 కిలోమీటర్స్ తిరగడం జరిగింది. సో మన బైక్ అనేది టోటల్గా పెట్రోల్ అనేది 200 ml కంప్లీట్ అయిపోయే లోపల మనకి ఇక్కడైతే ట్రిప్ మీటర్లు అయితే చూపిస్తుంది. ఈ నెంబర్ త్రూ మనం అయితే ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందని చెప్పేసి మనకైతే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. యావరేజ్గా మిడిల్ క్లాస్ పర్సన్ 50 to 40 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తారు. సో నేను అదే స్పీడ్ని మెయింటైన్ చేస్తూ దీన్ని అయితే బైక్ మైలేజ్ టెస్ట్ అయితే చేయబోతున్నా. సో ఆల్మోస్ట్ మన బైక్లో కూడా ఫ్యూల్ అయిపోవడానికి అయితే వచ్చింది. 2-3 సార్లు నాకు బైక్ ఆగినా కానీ కింద మీద చేసి దాన్ని అయితే బైక్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసి మనకైతే ఆగిపోవడం జరిగింది. సో టోటల్గా ఫ్యూల్ ఎంత ఉందో మీరైతే కెమెరా ద్వారా అయితే చూడండి. ఇందాక మనం స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఉండే అక్కడ 13,973 ఉండే, ఇప్పుడు 83. అప్రాక్సిమేట్లీ మనకి 9 కిలోమీటర్స్ ఇచ్చింది. మనకి పల్సర్ 125 అనేది 9 కిలోమీటర్స్ ఇవ్వడం అనేది చాలా గుడ్ విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ హైవే మీద అయితే దీన్ని అయితే రైడ్ చేశాను. బట్ మనకి 1 లీటర్కి ఎంత మైలేజ్ ఇచ్చిందో మీకు చూపించాలి కాబట్టి 200 into 5 అనేది దీన్ని అయితే క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. లైక్ మనకి ఇప్పుడు 9 into 5 ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూ అనేది కనిపిస్తుంది. స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు 45 మైలేజ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏ వీడియో బైక్ కంప్లీట్ చేయాలో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. క్రేజీ ఒక వీడియోస్ మన ఛానల్ వస్తుంటే సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్.